హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చింత చిగురు పప్పుకు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ఇలాగా 1 కప్పు బ్యాళ్ళు తీసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు, 1 కప్పు ఎర్రగడ్డలు, టమోటాలు, 1 కప్పు వంకాయలు. ఇది ఎండుమిర్చి పొడి కొట్టుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. చింత చిగురు వేద్దాం 1 కప్పు. 1 లీటర్ వాటర్ వేస్తున్నాను. అలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సరిపోలేదు ఫ్రెండ్స్, అందుకే ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇలాగా 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి ఫ్రెండ్స్. బాగా 5 విజిల్స్ రావాలి. కొద్దిసేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవండి. అలాగా 5 విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ తీసేయకుండా అలాగే మెదపండి. మెదిపిన తర్వాత రుచిపడ సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. నాకు రుచికి తగినంత వేసుకోండి సాల్ట్. అలాగే పప్పు తర్వాత వేసుకుందాము. నేను పప్పు కుక్కర్ ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేసి బాగా కాగనిచ్చిన తర్వాత కొన్ని తెల్లవాయిలు వేద్దాము. తెల్లవాయిలు వేగిన తర్వాత కొన్ని ఆవాలు వేద్దాము. వేగిన తర్వాత కొన్ని వట్టిమిరపకాయలు వేద్దాము. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేద్దాం ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఇలాగ ఫ్రెండ్స్ పప్పు బాగా వేగాయి కదా, ఇప్పుడు పప్పులోకి వేద్దాము. పప్పు అలాగే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఉడకనిచ్చిందంటే చాలా టేస్టీగా ఉంటుంది పోపు వేసిన తర్వాత. నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎంత ఎమ్మీగా ఉంది కదా. రాయలసీమ చింత చిగురు పప్పు అండి, వెరీ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్.